వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ జనరల్గా చాలామంది మీ వీడియోస్లో కామెంట్స్ చేశారు ఏంటంటే వెజినల్ పెయిన్ వస్తుంది, పీరియడ్ అప్పుడు చాలా వెజినా పెయిన్ వస్తుంది, యోని నొప్పిగా ఉంటుంది అని. అంటే ఏంటి ఇది చాలా మందికి ఉంటుంది మజిల్ స్టిఫ్నెస్. ఇది పర్టికులర్గా పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా టైట్గా ఉండడం ముఖ్య కారణం. ఇది కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు ఇంకొక 3 డేస్లో పీరియడ్స్ వస్తాయనగా హారిబుల్ పెయిన్ ఉంటుంది. అంటే కడుపు నొప్పి కాదు, కొంతమందికి ఓన్లీ వెజనల్ ఏరియా ఆ మజిల్స్ మాత్రమే విపరీతమైన నొప్పి ఉంటుంది. పాపం నడవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు. తర్వాత కొంతమందికి అంటే సెక్సువల్ కలయికలో అప్పుడు కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది. అదేమీ ప్రాబ్లం ఏమి ఉండదు, అంత నార్మల్గానే ఉంటుంది, కానీ చాలా టైట్గా చాలా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పికి వీళ్ళు అసలు వద్దే వద్దు అని చెప్పేసి దూరం వెళ్ళిపోతారు. ఇంకొకటి ఇది ఓపెన్గా మాట్లాడరు. ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఈవెన్ గైనిక్ డాక్టర్స్ కూడా ఉన్నారు, వెళ్ళి ఇలా ఉంది అనేది చెప్పడానికి భయపడతారు. అమ్మో చెప్తే ఏమన్నా ఉందేమో, నాకు ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్తారేమో, చెప్తే ఇప్పుడు నా రిలేషన్ మళ్ళీ ఏమవుతుందో, ఇట్లా చాలా మంది అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుకోరు వీటి గురించి. ఏమీ లేదు. అందుకే ఏం చెప్తామంటే ఇట్లా కొంతమందికి న్యాచురల్గా వాళ్ళకి ఆ టైట్నెస్ అనేది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే ఎక్కువగా కింద కూర్చోవడం, కింద కూర్చుని భోజనం చేయడం, ఏదైనా పని చేసుకోవాలంటే కింద కూర్చోవడం. అంటే ఇప్పుడు ఎక్కువ నిలబడి చేసే పనే మనకి. ఈవెన్ కిచెన్లో కూడా వెజిటబుల్ కట్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా అన్నీ నిలబడి టక్టక్గా చేసేసుకుంటారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఎక్కువ కింద కూర్చోవడం, ఏమైనా రాసుకోవాలంటే కింద కూర్చొని రాసుకోవడం, తర్వాత ఫ్లోర్ క్లీన్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు నిలబడి చేసేస్తున్నాం, అది ఇప్పుడైతే అసలు రోబోట్స్ కూడా వచ్చేసినాయి. కానీ మనం ఇంతకు ముందు ఫస్ట్ మనం క్లీన్ చేసేటప్పుడు ఎట్లా చేసేవాళ్ళం, కూర్చుని ఇట్లా తుడిచేవాళ్ళం బట్ట పెట్టి. సో కొన్ని పనులు అలా చేస్తే చాలా మంచిది. లేదు నాకు ఆ పనులన్నీ ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే యోగాలో చాలా ఇంపార్టెంట్ ఆసనాస్ ఉన్నాయి. కపోతాసనం అని చెప్పి, పక్షిక్రియ, తర్వాత మార్జాలాసన, వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ వేరియేషన్స్ అన్నీ, అలాగే త్రికోణాసనాస్ అన్ని త్రికోణాసన, తర్వాత పార్శ్వకోణాసన, వీరభద్రాసన, ఉత్కటాసన. ఉత్కటాసన ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసన ఉత్కటాసన. సో ఉత్కటాసనలో మళ్ళీ అమ్మవారి ముద్ర ఉంటుంది. సో దుర్గ ముద్ర, ఆ ముద్రలు చేయడం. తర్వాత యోని ముద్ర. సో యోని ముద్ర ఏంటి అని అంటే ఆ పొజిషన్లో బద్ధకోణాసనలో కూర్చుని యోని ముద్రలో కూర్చోవడం. సో అంటే ఓపెన్ అన్నమాట. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసి ఒక పొజిషన్లో కూర్చుంటారో అది చేసేటప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది కొంతమందికి. ఆ పెయిన్కి భయపడి కూడా చాలామంది అమ్మో మేము చేయమంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఈ కీగల్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్తో ఉంటాయి, అలాగే కొన్ని సపోర్టింగ్తో ఇచ్చే ఉంటాయన్నమాట. వాళ్ళు చక్కగా ప్రాప్స్ యూజ్ చేసి వాళ్ళకి పెయిన్ లేకుండా మంచిగా సపోర్ట్ ఇచ్చి చేపిస్తారు. కొన్ని రోజులు చేయగానే మీకు ఆ మజిల్ స్ట్రెంథనింగ్ వచ్చి కొంచెం మజిల్లో ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఈ వెజైనల్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. మెల్లమెల్లగా అక్కడ స్టిఫ్నెస్ కూడా పోతుంది అన్నమాట. ఇది ఇలానే ఉంటే రేపు పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది, డెలివరీ టైంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఇలానే ఉండకుండా మీరు ద బెస్ట్ ఏంటంటే మీరు మీ గైనిక్ డాక్టర్తో మాట్లాడడం ఒకటైతే, అలానే యోగా అంటే మంచి ఎక్స్పర్ట్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ కనుక మీరు అటెండ్ అయితే దానికి హౌ టు రిలాక్స్ అనేది కూడా తెలిసి ఉండాలి. సో చాలా టెక్నిక్స్ ఉంటాయి దీనికి. థెరపీ మరీ స్టిఫ్నెస్ ఉండి మరీ పెయిన్ఫుల్ ఉంటే వాళ్ళకి థెరపీ కూడా ఉంది. మనం థెరపీ కూడా చేస్తాం అన్నమాట ఆయిల్స్తో. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. సో ఆ యోగా ఆసనాస్తో పాటు మొత్తం కంప్లీట్ థెరపీ కనుక చేయించుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఇది ఏదో పెద్ద సమస్య అని ఎవరితో చెప్పకుండా మాట్లాడకుండా అలానే వదిలేస్తే ఆ పెయిన్ అనేది ఇంకెప్పటికీ భరిస్తూనే ఉండాలి. అది చాలా పెయిన్.
నడవనివ్వదు, కూర్చోనివ్వదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటికి చెప్పుకోలేరు, అమ్మో నాకు ఏదో వచ్చేసింది, నాకు కొంతమంది అయితే నాకు ఏదో క్యాన్సర్ వచ్చేసిందని వాళ్ళే డిసైడ్ అయిపోతారు, లేకపోతే నాకు లోపల ఏదో ఉంది నాకు అందుకే నొప్పి ఉంది అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఇది చాలా మందికి ఉంటుంది. చాలా సింపుల్గా కొన్ని రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా తగ్గించుకోవచ్చు. దీనికి ఏం మెడిసిన్స్ అలాంటివి ఏం అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అంటే గైనిక్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందని రకరకాల లూబ్రికేషన్స్ అలాంటివి వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? టెంపరీగా లూబ్రికేషన్స్ వాడచ్చు. అంటే మీరు ఫ్యాన్సీ ఇప్పుడు అన్నీ కూడా చాలా ఫ్యాన్సీ అంటే అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ చూసి అవి తెప్పించుకుని అవి చాలా అందులో మంచి స్మెల్ రావడానికి అది చాలా స్ట్రాంగ్ కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి వాడతారు. అవి ఒక్కొక్కసారి మనకి అలర్జీ లాంటిది రావచ్చు, అంటే వెజనల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి లూబ్రికేషన్స్ వాడాలి అని అనుకున్నప్పుడు న్యాచురల్ లూబ్రికేషన్స్ వాడచ్చు. న్యాచురల్ అంటే ఇలాంటి అంటే పెర్ఫ్యూమ్ సెంట్ లాంటిది లేకుండా ప్లెయిన్గా ఉన్నవి. ఆయిల్స్ ఇస్ ద కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ చాలా మంచి స్మెల్ కూడా ఉంటుంది. కాబట్టి అది ఇంకా పెయిన్ను కూడా తగ్గిస్తుంది. అది యూజ్ చేయడం వల్ల మీకు నొప్పి కూడా తగ్గిస్తుంది. తర్వాత లూబ్రికేషన్ కూడా ఉంటుంది. అలాగే బెస్ట్ ఆయిల్ వచ్చేసి ఇంకొక ఆయిల్ ఏంటి అని అంటే మంచి వాసన ఉన్నది. మీరు కోకోనట్ ఆయిల్లో మీకు కావాలి అంటే ప్యూర్ ఆరోమాటిక్గా కొంచెం లావెండర్ ఒక డ్రాప్ అట్లా వేసుకోవచ్చు. అదే కోకోనట్ ఆయిల్లో మీకు కావాల్సిన శాండల్ లాంటిది ఏదైనా ఒక్క డ్రాప్ ఎక్కువ వేసుకోకూడదు. అది కూడా ఆర్టిఫిషియల్ కాదు, ప్యూర్ దొరుకుతాయి మనకి ఆర్గానిక్. సో ఒక డ్రాప్ కోకోనట్ ఆయిల్ వేసుకుని లూబ్రికేషన్స్గా వాడితే ఎటువంటి ఇబ్బందులు రావు. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. సో ఇది ఒక విమెన్ వేధించే ఒక ప్రాబ్లము. సో దానికోసము యోగా బాగా పనిచేస్తుంది, మెడిసిన్ వాడాల్సిన పని ఏమీ ఉండదు. అంతేకాకుండా లూబ్రికేషన్స్ కోసం ఉన్నాయి న్యాచురల్ లూబ్రికేషన్స్ ఒకటి. ఇంకొకటి ఏమైనా చిన్నగా అంటే ఒక్కొక్కసారి ఒక ఇన్ఫెక్షన్ లాంటిది రావచ్చు, ఇచ్చింగ్ లాగా ఉండొచ్చు, దురదలాగా ఉండొచ్చు. అసలు మీరు పెద్దగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ప్యూర్ కోకోనట్ ఆయిల్, జస్ట్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకుని ఫింగర్తో కొంచెం అప్లై చేసుకుంటే చాలు. మీరు ఒకవేళ ఇప్పుడు ఇబ్బందిగా వచ్చిందని ఇప్పుడు అప్లై చేశారంటే 3 అవర్స్లో తగ్గిపోతుంది. అంటే చిన్నవి ఇన్ఫెక్షన్స్ అంటే ర్యాషెస్ లాంటివి, ఇచ్చింగ్ లాంటివి ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఆ ఆయిల్ అలా కూడా మీరు వాడచ్చు. మ్యామ్, జనరల్గానే క్యాన్సర్ చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తుంది, పెద్దవాళ్ళలో క్యాన్సర్ వస్తుంది, చాలా పెద్దవాళ్ళలో క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది, లివర్ క్యాన్సర్ వస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది. ప్రతి ఏజ్లో ఎవరికైనా కానీ క్యాన్సర్ వస్తుంది, మేల్ ఫీమేల్ ఇట్లా ఏం లేదు. ఈ క్యాన్సర్ ఎందుకు అసలు ఇంతలా పెరిగిపోయింది? క్యాన్సర్ రావడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటి? అంటే యోగా అండ్ స్పిరిచువల్ ద్వారా ఎలా చెప్తారు మీరు? క్యాన్సర్ అనేది మనకి ఎప్పుడూ ఉంది, ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇవాళ అంటే ఇంటింటికి డయాబెటీస్ పేషెంట్స్ అనేది ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందో, రేపు అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ మనం క్యాన్సర్తోనే మనం చేయాల్సింది. క్యాన్సర్ ఇంటింటికి ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్, లేకపోతే కొలోన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీ, ఇలా క్యాన్సర్స్ ఆర్గాన్స్కి వస్తే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఏంటంటే ఒక ఆర్గాన్కి క్యాన్సర్ వస్తే ఆ ఆర్గాన్ వరకు కీమోస్ కానీ రేడియేషన్ కానీ లేకపోతే ఒక ట్రీట్మెంట్ ఇచ్చి మనం కంట్రోల్ చేస్తున్నాము అని అనుకుంటున్నాం మనం. కానీ అది ఒక ఆర్గాన్కి క్యాన్సర్ అనేది మీ బాడీలోకి ఎంటర్ అయితే అది సెల్కి వచ్చిన ప్రాబ్లం, ఒక సెల్కి వచ్చిన ప్రాబ్లం. కొన్ని సెల్స్ కలిస్తేనే ఒక టిష్యూ అవుతుంది, కొన్ని గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిస్తే ఒక మజిల్ అవుతుంది. సో మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా మజిల్సే. లివర్ మజిలే, కిడ్నీ మజిలే, లంగ్స్ మజిలే, అన్నీ మజిల్సే. సో ఈ మజిల్స్కి ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఒక్క మజిల్కి వచ్చింది అని అర్థం కాదు, సెల్కి వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందుకే మనం ఇన్ని రేడియేషన్స్ ఇచ్చి సర్జరీస్ చేసి ఇదంతా చేసినా కూడా ఒక 5 years తర్వాత 3 years, కొంతమందికి 6 monthsలోనే మళ్ళీ రికరెన్స్ కనబడుతుంది.
సపోజ్ ఒక పార్ట్కి వచ్చింది అనుకోండి, కొలోన్కి వచ్చింది అని చెప్పేసి దానికి రిమూవ్ చేసేస్తే అది మళ్ళీ వేరే చోట ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వస్తుంది. కొలోన్ దగ్గర తీసేసాము, రేడియేషన్ చేసేసాము, కీమోస్ అయిపోయినాయి కాబట్టి అయిపోయింది ట్రీట్మెంట్ అనేది అనుకోవడం పొరపాటు. అది ఎప్పుడు 4-5 సంవత్సరాలు తర్వాత వస్తే అప్పుడు తగ్గిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఇప్పుడు లంగ్కి వచ్చింది, లేకపోతే బ్రెయిన్కి వచ్చింది, అది ఎక్కడైనా వస్తుంది. ముందు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే అది సెల్ లోపల నుంచి ముందు దాన్ని బయటికి పంపించాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. కానీ సెల్ నుంచి నువ్వు బయటికి ఎలా పంపిస్తావు? అవును, ప్రతి సెల్ని సర్జరీ చేయలేం కదా, అది ఎట్లా వీలవుతుంది? కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి లోపల. సో యోగా అంటే నేచర్ దాంట్లో ఏంటంటే న్యాచురల్గా మనం సెల్ని క్లెన్జింగ్ చేసుకునే ఒక అవకాశం ఉంది, రిపేర్ చేసుకునే ఒక అవకాశం ఉంది. సెల్ని ఒక సెల్ని రిపేర్ చేసుకోవాలి అని అంటే ఎలా చేస్తావు అని అంటే ఏం నేను చెప్పేంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, షాక్స్ అంటమాట. అంటే ఒక దానికి రోజు రెగ్యులర్గా చేసేది కాకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఒక షాక్ లాగా ఉండాలి. అదేంటి అంటే ఉపవాసం. ఎప్పుడు తింటాం, సడన్గా తినడం మానేసామనుకోండి ఏమవుతుంది అంటే ఆ సెల్కి ఉపవాసం ఉండడం వల్ల ముందు జరిగేది ఏంటి అంటే, ఉపవాసం అంటే ఏదో ఒకరోజు ఉండడం అట్లా కాదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఖచ్చితంగా ఇప్పుడు మా వచ్చినప్పుడు ఆల్రెడీ వచ్చి కీమోస్ తీసేసుకుని రేడియేషన్ తీసుకుంటూ ఇవన్నీ చేయడం కుదరదు. ఇవన్నీ లేనప్పుడే మనం ఇవి చేయగలుగుతాం అన్నమాట. కంప్లీట్గా ఓన్లీ వెజిటబుల్స్ మీదే పెడతాం, వెజిటబుల్స్ అండ్ జ్యూసెస్ మీద అన్నమాట కొన్ని రోజుల వరకు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే అట్లా ఇస్తూ మనకి సోడా బైకార్బోనేట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. దట్స్ కెమికల్. మనం దాంట్లో కూడా వంట సోడా కూడా వాడతాం, సోడియం బైకార్బోనేట్. సో అయితే ఆ సోడియం బైకార్బోనేట్ని మనం ఎక్స్టర్నల్ ప్యాక్స్గా వాడాలి. ఎక్స్టర్నల్ ప్యాక్స్గా వాడాలి అని అంటే అది ఒక ఎక్స్పర్ట్ కావాలి కంపల్సరీగా. మనం ఇంట్లో కూర్చొని చేసుకోవడం అంటే కుదరదు, అది వంట సోడానే. సో అవి ప్యాక్ చేయడానికి మొత్తం ఫుల్ బాడీ ప్యాక్ చేసేసి అది పెట్టేస్తాం అన్నమాట. అది ఏం చేస్తుందంటే మీ సెల్ మీదకి వెళ్ళి లోపల ఉన్న సెల్లో ఇంప్యూరిటీస్ని బయటికి తీసుకొస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్లే, ఇదేమి పెద్ద కష్టమైంది కూడా ఏమీ కాదు. ఇలా న్యాచురల్ వేస్ చాలా ఉన్నాయి. దాంతో పాటుగా కొన్ని ముద్రలు చేయడం, ప్రాణాయామం చేయడం, సింపుల్ రిలాక్సేషన్ చేయడం. పర్టికులర్గా మనకి ఏదైనా ఆర్గాన్కి వచ్చినప్పుడు ఆ ఆర్గాన్ని ఎట్లా మొత్తం సెల్ని ఎట్లా క్లెన్జింగ్ చేయాలి, ఆ క్లెన్జింగ్ డిటాక్స్ ప్రోగ్రామ్స్ ఇలా చేసుకుంటూ వాళ్ళని మళ్ళీ నార్మల్ డైట్లోకి తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్ మనం సపోర్టివ్గా మనం మళ్ళీ మెడిసిన్ కూడా. మెడిసిన్ అంటే ఏంటి, అది కూడా హెర్బల్ మెడిసినే. నేను ఎందుకు టిబెట్ మెడిసినే వాడండి అని నేను ఎందుకు చెప్తాను అని అంటే, అక్కడ టిబెట్ మెడిసిన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇప్పుడు హెర్బల్స్, ఇప్పుడు మనకు అశ్వగంధ కావాలి, మనం ఎక్కడి నుంచైనా తీసుకుంటాం అశ్వగంధ, లేకపోతే జెన్సింగ్, లేకపోతే ఇంకోటి ఏదో యాష్టమధురం కావాలి, అది ఎక్కడి నుంచైనా తీసుకుంటాం. మనం త్రిఫలా కావాలి, ఎక్కడి నుంచైనా తీసుకుంటాం, సోర్స్ ఇక్కడే అని లేదు. టిబెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ టిబెటన్ హిమాలయన్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ వాటికంతటా పెరిగిన వాటితోనే తయారు చేస్తారు. పొరపాటును కూడా వాళ్ళు వేరే చోట నుంచి తీసుకొచ్చి తయారు చేయడం అనేది ఉండదు. వాళ్ళకు ఒక టీం ఉంటుంది, వాళ్ళు సీజనల్గా వెళ్తూ ఉంటారు, ఆ హెర్బ్స్ అంతా కలెక్ట్ చేసుకుంటారు, తీసుకొస్తారు, తయారు చేస్తారు. అది ప్రత్యేకత. ఇది మనం ఆయుర్వేద అంటే వాళ్ళు ఊరుకోరు, కాదు ఇది టిబెట్ అనే అంటారు వాళ్ళు, ఇది హెర్బల్సే కదా అని అనుకోవచ్చు. ఇంకోటి తయారు చేసే వాళ్ళు ఎవరు, ఆంకాలజిస్ట్. ప్రాపర్గా వాళ్ళు అలోపతి ఆంకాలజిస్ట్లే, వాళ్ళు కూడా క్యాన్సర్ మీద స్పెషల్గా వాళ్ళు చదువుకున్న వాళ్ళే మా బేస్ రిపోర్ట్స్ మీద ఆధార్ చేసుకుని మెడిసిన్ ఇస్తారు. సో అలాంటి మెడిసిన్ కూడా మనం ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఈ న్యాచురల్ థెరపీస్ మీద యోగా థెరపీ ఇదంతా కలిపి మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, కంట్రోల్ అవుతుంది. ఎప్పుడు కూడా క్యూర్ అని అనకూడదు, కంట్రోలింగ్. ఇప్పుడు మనం ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, సో దట్స్ ద కంట్రోల్. అంతేగాని వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేసి, లేకపోతే ఆ ఊరికే నట్స్, సీడ్స్, లేకపోతే విపరీతమైన ఇప్పుడు ఎలా ఉంది అంటే న్యూట్రిషన్ అని చెప్పేసి మల్టీవిటమిన్స్,
డిఫరెంట్ వేరే వేరే ఈవెన్ అవి హెర్బల్లే కావచ్చు. ఓన్లీ ఆ మల్టీ విటమిన్స్ ఇచ్చేసేస్తే ఇవన్నీ చేస్తే మనకి టెంపరీగా మనకి 1 month 2 months 3 months వరకు నీ రిపోర్ట్స్లో ఆ సిఏ లెవెల్స్ మీకు తగ్గినట్టుగానే కనపడుతుండొచ్చు. కానీ లాంగ్ పీరియడ్లో ఇవన్నీ నిలబడడం చాలా కష్టమైన విషయం. ప్రతి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఒకటే డైట్ ఒకటే న్యూట్రిషన్ అది కుదరదు. సో మెడిసిన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. కానీ అది న్యాచురల్ వేలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సక్సెస్ అని చెప్పి ఇవాళ మన డాక్టర్సే ప్రిఫర్ చేస్తున్న మెడిసిన్ టిబెట్ మెడిసిన్. వాళ్ళు ఇప్పుడు ఏం కొత్తగా ఇవ్వట్లేదు, 125 years నుంచి ఇస్తున్నారు వాళ్ళు. సో దానికే ఒక స్పెషల్ వింగ్ ఉంది వాళ్ళకి క్యాన్సర్ మీదే. సో నేనేం చెప్తున్నానంటే ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఇప్పుడు క్యాన్సర్ వస్తే సరే ఇదో ఇది 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 ఏదో మనం చూసుకుంటాం, కానీ రాకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ కదా. మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి. పరిగెట్టకండి, ప్రతిదీ కాంపిటేటివ్ దాంట్లోకి వెళ్ళిపోకండి. ప్రతి దానికి టెన్షన్, ప్రతి దానికి యాంగ్జైటీ, ప్రతి దానికి అమ్మో ఏదో అయిపోతుంది ఇప్పుడు రేపు పొద్దున్నే మనకి లేకపోతే ఇప్పుడే ఈ సృష్టి అంతా లేదు అంటే ఈ మొత్తం విశ్వం అంతా ఏదో యుగాంతం అయిపోయినట్టుగా మనం బిహేవ్ చేయకూడదు. ప్రతి ప్రాబ్లంకి సమస్య ఉంటే పరిష్కారం పక్కనే ఉంటుంది. మనకి టెంపరీగా కనపడదు, ఎందుకంటే మన ఆలోచనలతో మనకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తాయి. కొంచెం టైం తీసుకొని పాజ్ ఇవ్వండి. పాజ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. కొంచెం పాజ్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ ఓపిక అనేది, ఆ పేషెన్స్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని విషయాల్లో కూడా. అలా గనక మనకు అలవాటు అయితే హెల్త్ ముందు ఇంప్రూవ్ అవుతుంది. సెల్స్ యాక్టివ్గా ఉంటాయి. తొందరగా ఈ క్యాన్సర్ సెల్స్ అందరికీ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ పెరిగిపోయి ఉన్న మంచి సెల్స్ మీద ఇవి దాడి చేయడం వల్ల అన్ని క్యాన్సర్ సెల్స్గా మారి మనకు బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా ఈ సెల్స్ తినేస్తూ ఉంటాయి. ఈ తిని ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దానిని చంపడానికి మనకి ఇప్పుడు టార్గెట్ థెరపీస్ వచ్చినా కూడా ఏ సెల్కి క్యాన్సర్ ఉందో ఆ సెల్ మీదే మనం ఫోకస్ చేసి చంపడానికి ఇంకా ఎటువంటి ఇది లేదు. ఇవాళ అల్లోపతి కానీ ఏదైనా సరే క్యాన్సర్ మీద ఇంకా ట్రయల్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇవన్నీ ట్రీట్మెంట్స్ కానే కాదు, ఇప్పటికీ వాళ్ళు రీసెర్చ్లోనే ఉన్నారు ఇన్ ఫ్యూచర్లో కంట్రోల్ చేయడానికి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా మీరు అడిగినట్టుగా సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి. ఈ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు మనకి మొన్న ఒక పాండమిక్ టైంలో మనం చూసాం, ఒక వైరస్కి మనకి వ్యాక్సిన్ వచ్చింది. సో ఆ టైంలో మనకి వేరే దారి లేదు కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. కానీ ఆ వ్యాక్సిన్ వేసుకున్నాం, దాని తర్వాత వైరస్ మళ్ళీ వేరే చేంజ్ అయిపోయింది, దాని రూపం మారిపోయింది, వేరేగా వచ్చింది. అన్నిటికీ వ్యాక్సిన్ కనుక్కోలేం కదా. కానీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారో వేసుకున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ సర్వైకల్ వ్యాక్సిన్ వేసుకుంటే ఇప్పుడు పిల్లలకే వేసుకుంటే చాలా మంచిది, 40 below ఉన్న వాళ్ళు తీసుకోండి అని ఇవాళ డాక్టర్సే చెప్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేయించుకున్నాం, బాగుంది, మనకి సర్వైకల్ క్యాన్సర్ రాదు. కానీ లివర్ క్యాన్సర్ రాదా, లేకపోతే లంగ్ క్యాన్సర్ రాదా, కోలోన్ క్యాన్సర్ రాదా, బ్రెయిన్ క్యాన్సర్ రాదా? క్యాన్సర్ అనేది సర్వైకల్లోనే రాదు. అప్పుడు నువ్వు ఏమనాలి, అది క్యాన్సర్ వ్యాక్సిన్ కాదు, అది నీకు సర్వైకల్ అంటే నీ గైనిక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమి రాకుండా ఒక వ్యాక్సిన్ అనుకోవాలి. క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు. ఈ సర్వైకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇది ఇంకా అసలు ప్రూవ్ అవ్వలేదు. ఇది వేసుకుంటే ఇప్పుడు ఎవరైతే వేస్తున్నారో ఇప్పుడు వేసుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళు బాగుంటే ఎస్ అది ప్రూవ్ అవుతుంది. అది ప్రూవ్ చేసింది కూడా కాదు. కాబట్టి క్యాన్సర్కి ఈ వ్యాక్సిన్ వేసేసుకుంటే మనకు క్యాన్సర్ రాదు అని అనుకోవడం పొరపాటు. ఎస్ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే నాకు లైఫ్లో క్యాన్సర్ రాదు అనుకుంటే అందరూ వేసుకోండి. కానీ నీకు సర్వైకల్ క్యాన్సర్ రాదు కానీ వేరే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నాయంటే అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి వస్తుంది అన్నప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది కదా. మిగతా క్యాన్సర్స్ అంటే లివర్ క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది, ఈ 2కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. మిగతా వాటికి మీరు చెప్పినట్లుగా ఈ క్యాన్సర్కి వ్యాక్సిన్ లేదమ్మా. సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు, ఎందుకంటే ఆ పార్ట్కి వచ్చింది కాబట్టి. లివర్కి వస్తుంటే లివర్ క్యాన్సర్ అంటున్నారు, కానీ అది బాడీలో ఎంటర్ అయింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. లివర్ క్యాన్సర్ లివర్ వ్యాక్సిన్ వేసేసుకుంటే అప్పుడు కిడ్నీకి రాదా, లేకపోతే ఇంకో చోట రాదా, ఎక్కడైనా వస్తుంది. ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇవాళ ఏమైంది అంటే మార్కెట్లో ఇవాళ ఎట్లా ఉందంటే ఇదంతా ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు చేసేది.
ఇవన్నీ మన కంట్రీలో తయారయ్యాయి కాదు, బయట కంట్రీ నుంచి మన మీదకి వచ్చేవి. వాళ్ళ దగ్గర కాకుండా మన మీద రుద్దుతూ ఉంటారు. ఇక్కడే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది కంపెనీస్. ఇవాళ ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ఓవర్ వెయిట్, ఒబేసి అనేది అది డిసీజ్, అదేమి లైఫ్ స్టైల్ డిజార్డర్ కాదు అని చెప్తుంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఇదంతా కూడా. ఒక వ్యాక్సిన్ అనేది క్యాన్సర్కి లేదండి. ఎవరైనా ఇదిగో నీకు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే నీకు ఫ్యూచర్లో క్యాన్సర్ రాదు అని అంటే ఫస్ట్ నేనే అందరికీ వేపిస్తాను. కానీ దీనికి రాదు, దీనికి వస్తుందేమో మాకు తెలియదు, కానీ దీనికైతే రాదు అని చెప్తే అసలు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అని అంటున్నా నేను. చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గా బాడీలో క్యాన్సర్ సెల్స్ తయారవుతున్నాయంటే బాడీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాయి. స్ట్రెస్ అంటే మీరే చెప్పారు ఇంతకుముందు నాకు, బాడీలో సెల్స్ వాటికి ఒక మెకానిజం ఉంటుంది, వాటికి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ చేస్తామో, నెగిటివ్ ఆలోచనలు చేస్తామో, వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించి ఇలా వాళ్ళకి ఏదైనా అపాయం చేయాలని చూస్తామో అలాంటి ఆలోచనలన్నీ సెల్ తీసుకోలేదు. సో ఆ సెల్ ఆ విధంగా కన్వర్ట్ అయిపోతుంది అని. అవునా మ్యామ్? అవును, సెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకి కోట్ల సెల్స్ ఉన్నాయి, మైండ్స్ ఉన్నాయి. వేర్ ఈజ్ యువర్ మైండ్ అంటే నీ మైండ్ ఎక్కడుంది అని అంటే ఇక్కడ చూపించకూడదు. బ్రెయిన్లో మైండ్ ఏం లేదు. మైండ్ అనేది పైనుంచి కింద వరకు ఉంది. అంటే అన్ని సెల్స్కి మైండ్ ఉంది కాబట్టి కాన్షియస్నెస్ అంటున్నాం, పైనుంచి కింద వరకు. సో మనం ఏదైతే పదే ఆలోచిస్తామో, భయపడతామో, అసహించుకుంటామో, లేకపోతే కోపం చేసుకుంటామో, ఇవేవైతే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయో అది రివర్స్ అయ్యి మన బాడీ సెల్స్ అట్లా తయారవుతాయి. సో పొద్దున్న లేచిన కాడి నుంచి ఇది తింటే ఇది వస్తుంది, ఇది తింటే డయాబెటీస్ వస్తుంది, ఇది తింటే నాకు ప్రోటీన్ వస్తుంది, ఇది తింటే నాకు ఇది తాగితేనే యూరిన్ వస్తుంది, ఇది తాగితేనే ఎమోషన్ వస్తుంది. సో నువ్వు పొద్దున్న ఇంత స్ట్రెస్తో లేచి, ఇంత స్ట్రెస్తో నువ్వు బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇష్టం లేకపోయినా అవన్నీ నోట్లో వేసి అవన్నీ తిని, చాలామందికి పొద్దున్న లేవగానే వేడి నీళ్ళు తాగడం ఇష్టం ఉండదు, కానీ వేడి నీళ్ళు తాగితే మంచిది అంటే ఇంకా వేడి నీళ్ళు తాగడం మొదలు పెడతాం. ఎవరు తాగాలి, ఎందుకు తాగాలి? ఒక్కొక్కసారి అది మనకు పడదు, మనకు మంచిది కూడా కాదు. అట్లా ఏం ఉండదండి. మీరు ఏం చేయాలి అంటే వాటర్ తాగాలి. లేవగానే ఫస్ట్ చాలా డీహైడ్రేట్ అవుతుంటుంది కాబట్టి వాటర్ తాగుతాం. వేడి నీళ్ళే తాగాలని లేదు, రూమ్ టెంపరేచర్ వాటర్ కూడా తాగొచ్చు. ప్రాబ్లంని బట్టి చెప్తాం. పొద్దున్నే లేచి జీలకర్ర నీళ్ళు తాగండి, ఇవి తాగండి, అవి తాగండి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? భయం. ఎక్కడ చూసినా ఇదే న్యూస్, ఎక్కడ చూసినా ఇవే ఇంటర్వ్యూస్. సో ఇవన్నీ చూసి అమ్మో మనం ఎప్పటి నుంచి ఏదో జాగ్రత్త తీసేసుకుందాం అని చెప్పి పదే మీ మైండ్కి ట్రైన్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ అది రావడానికి నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? మీరు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎవ్వరూ సరిగ్గా నిద్రపోవట్లేదు. యంగ్స్టర్స్ అయితే అస్సలు నిద్రపోవట్లేదు. మరీ 3-4 అవర్సే వాళ్ళకి నిద్ర ఉంటుంది. సో సరైన సమయానికి నిద్రపోతున్నట్లయితే పగలు నిద్రపోతున్నారు. అలా కాకుండా మనకి ప్రకృతితో కనుక మనం దాంతో సమానంగా ఉంటే, మనం న్యాచురల్గా మన ప్రకృతి ఎలా ఉందో మన బాడీ కూడా అలానే ఉంది. సో చీకటి పడగానే పడుకోవాలి. అలాగే చీకటి పడుతుండగానే, ఇంకా చీకటి పడకుండానే మనం రాత్రి భోజనం చేసేసేయాలి. సాయంకాలం తొందరగా లేవాలి. ఎంతమందికి రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఎండ పడుతుంది? ఎంతమందికి ఎండ పడుతుందండి? సగం మంది ఇళ్లలోకి ఎండే లేదు. అవును, ఉన్నా వెళ్ళి ఎండలో కూర్చునే వాళ్ళు కూడా తక్కువ. సో కాబట్టి పొద్దున్నే సూర్యోదయం కానీ సూర్యాస్తమం కానీ ఖచ్చితంగా ఎండ పడేటట్టుగా చూసుకోండి. టైంకి ఉన్న ఆహారం మనకి ఏది దొరుకుతుందో అదే టైంకి తినండి. మితంగా తినండి, తక్కువ తినండి, తక్కువ ఆలోచించండి. మీరు ఏ పని అనుకుంటున్నారో ఆ పని చక్కగా చేసుకోండి. పరిగెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీరు మనం అంటాం కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని చెప్పి వాళ్ళు చూసి మనం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతత అనేది రావాలి. ఇవన్నీ చేయాలని ఉందండి, కానీ ఏంటి అంటే అందుకే అండి యోగా చేయండి అని చెప్పి. యోగా చేయండి. బ్రెత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ సెల్ని క్లెన్స్ చేయాలన్నా, మీ సెల్ని అంటే కణాన్ని మీ యాక్టివ్ చేయాలన్నా, హెల్దీగా ఉంచాలన్నా మీకు శ్వాస అంటే ప్రాణాయామం ఒక్కటే మార్గం. మీరు కూర్చుని మెడిటేషన్ చేస్తే ఏమన్నా అవుతుందని అనుకుంటున్నారేమో, ఏమీ జరగదు. సో ప్రాణాయామం ఒక్కటే సెల్ని యాక్టివేట్ చేయగలుగుతుంది.
మీరు ఏమైనా చేసుకోండి, ఎక్సర్సైజ్ మీకు ఇష్టం, డాన్స్ ఇష్టం, స్విమ్మింగ్ ఇష్టం, వేరే వేరే యాక్టివిటీస్ బోల్డ్ ఉన్నాయి, అవన్నీ మీకు ఇష్టం చేయండి. కానీ ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలు ప్రాణాయామం మీద కనుక మీరు ఫోకస్ చేసి సరైన ఆహారం సరైన టైంకి కనుక మీరు మెయింటైన్ చేస్తే క్యాన్సర్ అనేది పూర్తిగా మనం రాకుండా చేసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. యోగా చాలా అంటే అన్నిటికీ వన్ సొల్యూషన్ అన్నట్లుగా ఉంటుంది. సో నేను చాలామంది డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తాను, లంగ్స్ ఇష్యూ ఉంది లేదా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఆలోచనలు వస్తున్నాయి, ఇలా ఏది చెప్పినా కానీ వాళ్ళు యోగా చెప్తారు. సో యోగాకి అంత ప్రాముఖ్యత ఉంది. యోగా ద్వారా బాడీలో ఉన్న అన్ని చక్రాస్ ఓపెన్ అవుతాయి, సెల్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, ఇలా ప్రివెన్షన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, జబ్బులు రాకుండా ప్రివెన్షన్ ఉంటుంది ఇలాగా. సో ఒకటేంటి, అన్ని రకాల అనారోగ్య సమస్యలకి యోగా చక్కటి పరిష్కారం, అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. అయితే క్యాన్సర్ సెల్స్ బాడీలో పెరగకుండా ఉండాలంటే ప్రత్యేకమైన ఆసనాలు ఉంటాయి, ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆహార నియమాలు ఉంటాయి, రాకుండా మెడిసిన్స్ ఉంటాయి, హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. సో వస్తే కూడా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా టిబెట్ మెడిసిన్ అనేది ఉంది. సో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.